హాయ్ అండి. ఈరోజైతే సొరకాయ, క్యాలీఫ్లవరు, టమాటా కర్రీ చపాతీకి కానీ రైస్కి కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే చూసేయండి. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టి 3 స్పూన్ల ఆయిల్ వేసి తాలింపు గింజలు ఎండుమిర్చి వేసి ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ కూడా వేసి ఉల్లిపాయ కూడా మగ్గిపోవాలి బాగా. ఇప్పుడైతే క్యాలీఫ్లవర్ కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని పెట్టుకున్నా. ఇప్పుడైతే వేసేసుకొని చింతపండు నానబెట్టేసాను. సొరకాయ కూడా వేసి సొరకాయ కూడా 1 నిమిషం పాటు మగ్గినాక పసుపు, సాల్టు, పచ్చెనపప్పు నానబెట్టి 2 స్పూన్లు వేసేసుకున్నా. ఇప్పుడైతే కరివేపాకు వేసాను, పచ్చిమిర్చి ఇవి తిప్పిన తర్వాత 1 నిమిషం ఆగిన తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసుకొని అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయేంతటి వరకు మగ్గిన తర్వాత కట్ చేసుకున్న టమోటా కూడా వేసి ఇప్పుడైతే ఈ విధంగా తిప్పేసి ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి సిమ్లోనే ఉడికించుకొని కారం వేసేసుకున్న 2 స్పూన్లు వేసాను నేను. టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన చింతపండు కొంచెం లైట్గా ప్రెస్ చేసి వేసేసా. ఇప్పుడైతే కర్రీకి సరిపడా వాటర్ వేసి ధనియాల పొడి 1 స్పూను, కొబ్బరి పొడి 2 స్పూన్లు వేసి ఈ చెక్క లవంగాలు కూడా వేసి పట్టానండి ధనియాల పొడిలో. ఈ కర్రీకి అయితే మసాలా వేస్తేనే బాగుంటుంది. కొత్తిమీర కూడా వేసుకొని అంతే, కర్రీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.